గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఎన్నుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు, ఈ డబుల్ ఇంజన్ ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి ఏ కార్యక్రమాలు అయితే మేము ప్రజలకు వాగ్దానం చేశామో ఆ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా ఆయా వర్గాల వారికి అందించడం అన్నటువంటిది కూటమి ప్రభుత్వ నేత మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం చేస్తున్నటువంటి పని. అందులో భాగంగానే ఈరోజు మా సోదరిమణులు, చేనేత కార్మికులు, మా పద్మశాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మగ్గాలున్నా మగ్గాలు లేకపోయినా, మరి మగ్గాల మీద నేసేటటువంటి వాళ్ళకైనా మరమగ్గాల మీద నేసేటటువంటి వాళ్ళకైనా దాదాపుగా 92,000 కుటుంబాలకి, ఒకటి కాదు రెండు కాదు 92,000 కుటుంబాలకి ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడం అన్నటువంటిది గొప్ప విషయం. ఈ ఆర్థిక సహాయం అనేటువంటిది డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాల్లోకి 25,000 రూపాయలు అందజేయడం అనేటువంటిదే కాకుండా ఈరోజు వారు నేసేటటువంటి వారికి కావలసిన ముడి పదార్థాలైనటువంటి నూలు మీద సుంకాన్ని తగ్గించడం, అదేవిధంగా వాళ్ళు తయారు చేసినటువంటి బట్టల్ని వివిధ ప్రాంతాలకు అమ్మించే విషయంలో స్టాల్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు టాటా వారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మరి మనకు చెన్నై చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వస్తువులను కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసే విషయంలో కూడా ప్రోత్సాహాన్ని అందించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు 10 క్లస్టర్లలో చేనేత కార్మికుల యొక్క హబ్బులను ఏర్పాటు చేయాలని, మరి టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తుంది. కేవలం వైసీపీ పాలనలో బటన్ నొక్కి మరి నేతన్న నేస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ పాలనలో బటన్ నొక్కితే ఎంతమంది మా సోదరిమణులకు వచ్చిందో ఆ భగవంతునికే ఎరక. ఆ రోజు లెక్కలు కూడా 42,000 అని ఒకమారు అంటారు, 32,000 అని ఒకమారు అంటారు, 64,000 అని ఒకమారు అంటారు, 72,000 అని ఒకమారు అంటారు. చివరికి మా సోదరిమణుల కుటుంబాలకు వచ్చి అడిగినప్పుడు మాకు రాలేదు అంటున్నారు. సో ఆ బటన్ మాయాజాలం ఏంటో ఆ వైసీపీ నాయకులకే తెరాలి. అందుకోసమే ఆ ప్రభుత్వాన్ని 11 స్థానాలకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి దూరంగా నెట్టేయడం జరిగింది. ఈరోజు మా సోదరిమణులకి ఆదుకోవడానికి క్లస్టర్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఇండివిజువల్గా లోన్లు ఇవ్వడం, చేనేత ముద్ర కింద లోన్లు ఇవ్వడం కానీ, చేనేత కార్మికులు సంఘాలుగా ఏర్పడితే ఫెడరేషన్లకు లోన్లు ఇవ్వడం కానీ, ఇంకా మా మహిళమ్మ తల్లులు డాక్రా సంఘాల్లో ఉంటే వారికి 10 లక్షల వరకు రుణ సాయం అందించడం కానీ చేయడం అనేటువంటి జరుగుతుంది. తప్పకుండా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలతో ఇక్కడ కూడా క్లస్టర్లు ఏర్పాటు చేసి మంగళగిరిలో ఏ రకంగా అయితే వైభవాన్ని తీసుకొస్తున్నాడో మా యువనేత నారా లోకేష్ బాబు గారు, ఇక్కడ కూడా ఆయన నేపథ్యంలోనే ఆయన నడిచినటువంటి బాటలోనే ఇక్కడ కూడా మా సోదరి మన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తామని మనవి చేసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.